అచ్చంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తన కార్యకర్తలతో సమావేశం కావడం జరిగింది. పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో కూడా తనతో పాటు వస్తున్న కార్యకర్తలకు సమావేశం ఏర్పాటు చేసి రాజీనామాకు గల కారణాలను కూడా వివరించడం జరిగింది. గతంలో తెలంగాణ ఉద్యమం నుంచి తాను కేసీఆర్తో పాటు ఉన్నానని చెప్పిన నేపథ్యం, కానీ పార్టీ మారి వివిధ పార్టీల నుంచి వచ్చిన తమ క్యాస్ట్కు సంబంధించిన వారికి మాత్రం ఉన్నత పదవులు ఇవ్వడం జరిగింది. కానీ తాను పార్టీని నమ్ముకొని ఉన్నప్పటికీ కూడా తనకు పదవి ఇవ్వలేదని చెప్తున్న నేపథ్యం ఉంది. అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో మొయినాబాద్ ఫామ్ హౌస్ కి కేసీఆర్ చెప్తేనే తాను వెళ్ళానని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. అలాగే తనను చంపేస్తాము అని చెప్పినప్పటికీ కూడా అప్పుడు సీఎం కేసీఆర్ అప్పుడు పట్టించుకోలేదని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. తాను తన నియోజకవర్గానికి సంబంధించిన ప్రాజెక్టుల విషయమే చర్చించినప్పటికీ కూడా ఏ విషయంలో కూడా తన మాటను లెక్క చేయలేదని కూడా చెప్తున్న సందర్భం కనబడుతుంది. కాబట్టి సో అందుకే ఇప్పుడు దేశానికి రక్షణగా ఉన్న పార్టీలకే తాను మద్దతు పలుకుతానని కూడా ఇండైరెక్ట్ గా ఆయన ఏ పార్టీకి వెళ్తున్నానని కూడా సందేశం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ అలాగే బీజేపీ నుంచి కూడా తనకు పార్టీలోకి రావాలని కూడా సందేశం వస్తున్నట్టు కూడా ఆయన చెప్తున్న నేపథ్యం ఉంది.